తెలంగాణ అలోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ ఆఫ్ 2002 ను రిపీల్ చేస్తూ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఆఫ్ 2010 సెంట్రల్ యాక్ట్ 23 ఆఫ్ 2010 దీన్ని అమలు చేస్తున్న మంత్రి గారికి ఆ పాత 2002 యాక్ట్ ను రిపీల్ చేస్తూ ఈ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ ను తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయడానికి ఈ అమెండ్మెంట్ తీసుకొస్తే బిల్లు రిపీల్ చేయడానికి ఏదైతే చట్టం తీసుకొస్తున్నారో మంత్రి గారికి మద్దతు తెలుపుతూ ఒకటే రెండు అంశాలు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ వలన చాలా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి సార్. వైద్య సంస్థలు డాక్టర్ల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్న దాఖలాలు కూడా మనం చూస్తున్నాం. ప్రైవేటు వైద్య సంస్థలు కానివ్వండి, ప్రభుత్వ వైద్య సంస్థలు కానివ్వండి, వీటిని మాత్రం మనం సహించాల్సిన అవసరం లేదు. చాలా మంది పేషెంట్స్ ని టెర్మినల్ స్టేజ్లో తీసుకువచ్చి పేషెంట్కి ఏమన్నా అయితే అక్కడున్న డాక్టర్లని, అక్కడున్న వ్యవస్థలో ఉన్న భాగస్వాములని, అక్కడ స్టేక్ హోల్డర్స్ అందరినీ నిందించే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. కాబట్టి దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. ఐ రిక్వెస్ట్ ద హానరబుల్ మినిస్టర్ టు ఇంప్లిమెంట్ దిస్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ అధ్యక్ష. అట్లనే ఇవాళ మొన్న రీసెంట్ ఒక వారం రోజుల క్రితం కాగజ్నగర్లోని సిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి వెళ్తే అక్కడ క్లాస్ 4 ఎంప్లాయీస్ ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉంటారో, అటెండర్స్, చిన్న చిన్న స్కావెంజర్స్, స్వీపర్స్, వాళ్ళకి ఒక 6 నుంచి 8 నెలలుగా జీతాలు ఇవ్వట్లేదు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ వాళ్ళు. మేము అడిగితే వాళ్ళు ఈఎస్ఐ పిఎఫ్ కూడా ఇవ్వట్లేదు. వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మేము అక్కడ కమిషనర్ గారు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ గారు అక్కడికి రావడంతో వారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇంతవరకు వారి మీద యాక్షన్ లేదు అధ్యక్ష. కాబట్టి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ విషయంలో కూడా, ఎందుకంటే వాళ్ళు 10-12 వేల రూపాయలతోటే వాళ్ళ జీవనం సాగించాలి, చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని వాళ్ళందరికీ ఏదైతే ఎండ్ ఆఫ్ ద మంత్ ఆర్ ఫస్ట్ వీక్ ఆఫ్ ద నెక్స్ట్ మంత్ వాళ్ళకందరికీ జీతాలు ఇచ్చే ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు. స్పీకర్ సార్, గౌరవ శాసనసభ్యులు సంజయ్ గారు, డాక్టర్ సంజయ్ గారు, హరీష్ గారు, జనరల్ గా ఆరోగ్య శాఖలో ఉన్న సమస్యలు, ప్రత్యేకంగా ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించిన సమ్మె, ప్రైవేట్ హాస్పిటల్లో సేవలు నిలిపివేయడము, దాన్ని తక్షణమే ప్రారంభించాలని చెప్పి పెండింగ్ బిల్స్ క్లియర్ చేయాలని చెప్పేసి వారొకటి ప్రభుత్వానికి తెలియజేశారు అధ్యక్ష. ప్రైవేట్ హాస్పిటల్స్ ఆర్గనైజేషన్ తోటి చర్చలు జరిపాము, వారికి అష్యూరెన్స్ ఇచ్చాము. పేమెంట్ అనేది పెంచి ప్రతి నెల ఒక 6 నుంచి 7 ఇన్స్టాల్మెంట్లో ఈ పేమెంట్స్ అన్ని కూడా క్లియర్ చేయాలని చెప్పి వారితోటి మాట్లాడాము అధ్యక్ష, చర్చించాము. మళ్ళీ ఈరోజు ఒకసారి చర్చించి ఈ అంశానికి క్లోజ్ చేస్తామనే విషయాన్ని తమ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈ ప్రధానంగా మన హెల్త్ శాఖలో మనం ఫేస్ చేస్తున్న ఇష్యూస్ అంటే ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, రెండోది హెచ్ఆర్. ఇది చాలా ప్రధానమైనది అధ్యక్ష. అంచెలంచెలుగా ఇన్ఫ్రాని కన్సాలిడేట్ చేసుకుంటూ హెచ్ఆర్ని ఫిల్అప్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం అధ్యక్ష. ఉదాహరణకు వారు చెప్పారు 100 పడకల హాస్పిటల్ కోరుట్ల, అది కంప్లీట్ కాలే, కంప్లీట్ అయినా మాకు హెచ్ఆర్ లోపం ఉందని చెప్పేసి తెలియజేశారు అధ్యక్ష. దాన్ని కూడా వెరీ షార్ట్లీ విల్ టేక్ ఏ కాల్ అని ఇట్, ఐ ప్రామిస్డ్ యూ గౌరవ సభ్యులకు అధ్యక్ష. అదే రకంగా ఈ పేమెంట్స్ అనేటి క్లాస్ 4 ఎంప్లాయీస్ పేమెంట్స్ అనేటి పెండింగ్ లో ఉన్నాయి. మా కమిషనర్ కూడా విజిట్ చేశారు. దాన్ని కూడా చాలా మటుకు వీఆర్ ట్రయింగ్ టు ఫుల్ఫిల్ వాట్ ఎవర్ కమిట్మెంట్ ఈస్ దేర్. దానితో సహా ఎక్కడైతే రజిత భత్యాలే కానీ, కంటిన్యూసీ వర్కర్స్కే కానీ, కాంట్రాక్ట్ వర్కర్స్కే కానీ, రెగ్యులర్ ఎంప్లాయీస్కే కానీ అందరూ కూడా సమయానికి పేమెంట్ చేసే దిశగా కృషి ఉంది అధ్యక్ష. కానీ ఈ శాఖకు సంబంధించి ప్రధానంగా రాబోయే 6 మాసాల సంవత్సరంలో మెడికల్ ఎడ్యుకేషనే కానీ, వైద్య విధాన పరిషతే కానీ, జీజీహెచ్ఏ కానీ,
ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ ఇవన్నిటి కూడా ఒక మార్క్లో ఇన్ఫ్రా ఉండాలి, దానికి అనుగుణంగా హెచ్ఆర్ ఉండాలి. ఈ రోజు డ్రగ్స్ ఇష్యూ అనేది రిజాల్వ్ అయింది అధ్యక్ష. ఇక్కడ కూడా చాలా మంది డ్రగ్స్ లేవని ఇక్కడ కంప్లైంట్ లేదు. కానీ మనం ఎంత చేసినా ఈ శాఖతో ఒకటి ఏముందంటే వీఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద కామన్ మ్యాన్. మనం చేసుకుంటూ పోవాలి. సరే కొన్ని జాగాలలో లోపాలు ఉంటాయి, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అట్ ద సేమ్ టైం మనం ఆ సేవ ఈ శాఖని కన్సాలిడేట్ చేసుకుంటూ స్ట్రెంథన్ చేసుకుంటూ ముందు పోవాలి అధ్యక్ష. గౌరవ సభ్యులు తీసుకొచ్చిన ఈ అంశాలను కూడా త్వరగా పరిష్కరించే దిశగా మా కృషి ఉంటున్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష.